ఓం శ్రీ నరసింహాయ నమః. నరసింహ శతకంలోని 6వ పద్యాన్ని గురించి తెలుసుకుందాం. మందుడనని నన్ను నిందజేసిననేమి, నా దీనతను జూచి నవ్వనేమి, దూరభావము లేక తూలనాడిననేమి, ప్రీతి సేయక వంకబెట్టనేమి, కక్క సంబులు వల్కి వెక్కిరించిననేమి, తీవ్ర కోపము చేత దిట్టనేమి, హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి, చేరిదాపటి గేల చేయనేమి, కల్పవృక్షంబువలె నీవు గల్గనింక, బ్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మందుడనని నన్ను నిందజేసిననేమి, నా దీనతను జూచి నవ్వనేమి, దూరభావము చేత తూలనాడిననేమి, ప్రీతి సేయక వంకబెట్టనేమి, కక్క సంబులు పల్కి వెక్కిరించిననేమి, తీవ్ర కోపము చేత దిట్టనేమి, హెచ్చు మాటల చేత నెమ్మలాడిన నేమి, చేరిదాపట గేలి చేయనేమి, కల్పవృక్షంబువలె నీవు గల్గనింక, బ్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ పద్యంలో శేషప్ప కవి గారు తనను దీనముగా భగవంతుడి దగ్గర నేను చాలా అల్పుడను అనే భావాన్ని వ్యక్తపరుస్తూ, నరసింహస్వామి నీ మీదనే మనసు నిలిపి నిన్ను స్మరిస్తూ ఉంటే నన్ను మందుడు, తెలివి తక్కువ వాడు అని తిట్టారు. అలాగే దీనముగా నిన్ను ప్రస్తుతిస్తూ ఉంటే నన్ను చూచి నవ్వుతారు. మంచి చెడ్డ తెరుగక, అంటే దూరభావము లేక, అంటే మంచి అనేది తెలియదు, చెడు అనే తేడా తెలియకుండా తూలనాడి, ప్రీతిగా అంటే ఒక ఆప్యాయత లేకుండా పరుషంగా నేను చెప్పే పద్యాలకు కానీ, నేను మాట్లాడే భగవంతుని యొక్క సేవను కానీ అందులో దోషాలు ఎంచడం అనేది తప్పులు మోపేది. అలాగే కక్క సంబులు కష్టముగా మాట్లాడడం, కోపము చేత తిట్టడం, గొప్పగా హెచ్చు మాటలు ఎక్కువగా మాట్లాడి ప్రీతి లేకుండా వెక్కిరిస్తే కూడా నన్ను చేరి దాపట గేలి చేయనేమి. గేలి చేయడం అంటే పరిహాసం మాట్లాడడం, పరిహాసం అంటే వ్యంగ్యంగా మాట్లాడడం. ఎవరైనా ఒక పని చేస్తూ ఉంటే కొంతమంది అలా అంటూ ఉంటారు, కానీ మనము ఏం చేయలేం. ఇలా ఎవరేమన్నా కూడా గేలి చేసినా, కక్కసముగా మాట్లాడినా, నన్ను తూలనాడినా, పరుషంగా మాట్లాడినా, పరిహాసం చేసినా, కల్పవృక్షంలాగా అంటే కోరిన కోర్కెలను తీర్చేటువంటి కల్పవృక్షంను మీరు నా దగ్గర ఉన్నారు. అలాంటప్పుడు ఇతరుల యొక్క లక్ష్యము నాకెందుకు తండ్రి, వారేమో అనుకుంటున్నారు అని వారిని నేను ఎందుకు పట్టించుకోవాలా, నీవు మాత్రమే నాకు శరణం అంటూ ఆయన్ను ప్రస్తుతిస్తున్నారు. ఇంకా మకుటం గురించి తెలిసిందే. ఓం శ్రీ నరసింహాయ నమః. ఆ సర్వేశ్వరుడు సర్వవేళల లోకాలను కాపాడుతారని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఏదో ఫ్లోలో నాలో తప్పులు జరిగిన వాక్య నిర్మాణంలో కానీ, ఉచ్చారణలో కానీ, భావ వ్యక్తీకరణలో కానీ ఎందునైనా దోషములున్నా మన్నింపుమన్నా అందరూ మన్నిస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నేను ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆ భగవంతుని వేడుతూ సర్వేజన సుఖినో భవంతు.